హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్స్ డ్రేప్స్ అండ్ ట్రెండ్స్. శారీ ప్రీప్లేటింగ్ కోసం తీసుకున్న మెజర్మెంట్స్ ని శారీ మీద ఎలా మెజర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా పళ్ళు వైపు ఉన్న క్లాత్ ని హ్యాండ్ తో హోల్డ్ చేయాలి. ఇటు సైడ్ చిన్న వైపు బార్డర్ వస్తుంది కదండి, ఇటు సైడే మనం పిన్స్ తో మార్కింగ్ చేసుకోవాలి. అటు సైడ్ పెట్టుకుంటే ప్రీప్లేటింగ్ టైంలో అడ్డుగా వస్తాయి. ఇప్పుడు నేను చేస్తున్న శారీ క్లయింట్ మెజర్మెంట్ వచ్చేసి పళ్ళు హైట్ 46 వచ్చింది. ఇక్కడ ఒక పిన్ తో మార్క్ చేసుకోవాలి. ఈ పిన్ దగ్గర నుంచే మనకు సెకండ్ మెజర్మెంట్ స్టార్ట్ అవుతుంది. షోల్డర్ టు రైట్ ఐ మెజర్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని మనకి ఎంత మెజర్మెంట్ అయితే వచ్చిందో సెకండ్ మెజర్మెంట్ అంత మెజర్మెంట్ ని ఇక్కడ తీసుకుని వచ్చిన పాయింట్ దగ్గర ఇంకో పిన్ తో మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ మెజర్మెంట్ ఇక్కడ వదిలేయాలి. శారీ ఎండింగ్ వైపు వరకు వెళ్ళిపోవాలి. కట్టు చెంగు క్లాత్ అంటారు కదా, ఇటు సైడ్ వచ్చేయాలి. థర్డ్ మెజర్మెంట్ ఇక్కడ నుంచి తీసుకుంటాము, ఇటు సైడ్ ఎండింగ్ వైపు నుంచి స్టార్ట్ చేసుకుని మనకి ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నామో దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ ప్లీట్స్ ఎప్పుడు పళ్ళు ప్లీట్స్ అరేంజింగ్ తర్వాత చేసుకుంటాము. చెస్ట్ ప్లీట్స్ ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాం. ఫోర్త్ మెజర్మెంట్ షోల్డర్ టు ఎఫెక్స్. ఇక్కడ షోల్డర్ పిన్ ఉంటుంది కదా, దీన్ని టేబుల్ మీద అరేంజ్ చేసుకొని పెట్తో హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పిన్ దగ్గర నుంచి ఎఫెక్స్ వరకు ఎంత పాయింట్స్ వచ్చాయో అంతవరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. చిన్న లైన్ పెట్టుకోవాలి. ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా క్రాస్గా అయినా తీసుకోవచ్చు. ఇది ఫోర్త్ మెజర్మెంట్. ఇది ఎంత హైట్ దగ్గర మనం చెస్ట్ ప్లీట్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవాలి అనే దగ్గర ఇది మార్కింగ్ చేసుకుంటాము. ఫిఫ్త్ మెజర్మెంట్ కప్ టు కప్ మెజర్మెంట్. షోల్డర్ టు ఎఫెక్స్ తీసుంటాం కదా, ఈ విడ్త్ దగ్గర తీసుకోవాలి మనం. ఫిఫ్త్ మెజర్మెంట్ ఇక్కడ నుంచి ఇటు సైడ్కి టేప్ని మనం ఇలా హోల్డ్ చేసుకొని ఎంత మెజర్మెంట్ వచ్చిందో అటువైపుని శారీని ఇలా క్రాస్ చేయాలి. కొంచెం కొంచెంగా క్రాస్ చేసుకుంటూ అరేంజ్ చేసుకొని ఎంత మెజర్మెంట్ ఉందో కరెక్ట్గా అంత మెజర్మెంట్ వరకు ఇటు సైడే లాగాలి. మనం ఇటు సైడ్ లాగకూడదు. ఇటు సైడ్ ఎందుకు లాగకూడదు అంటే షోల్డర్కి స్ట్రైట్గానే ఉంటుంది ఇటు సైడ్ పార్ట్ అంతా. ఇటు సైడే మనం క్రాస్ తీస్తాము కాబట్టి ఇటు సైడ్ పుల్ చేసుకోవాలి. చేస్తున్న శారీ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫుల్ కవరేజ్ కావాలన్నారు. వీళ్ళకి 16.5 వచ్చింది. ఇక్కడ మనము ఒక బాల్ పిన్తో పిన్ చేసుకోవాలి. గ్రిప్ కోసం ఒక పిన్తో గ్రిప్ చేసుకోవాలి. ఇది ఫిఫ్త్ మెజర్మెంట్. దీన్ని బట్టి మనం స్ప్రెడ్డింగ్ అనేది ఒక ప్లీట్కి మధ్యలో గ్యాప్ ఈవెన్గా ఉండేలాగా అరేంజ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటాము. ఇలా చేసుకుని ఐరనింగ్ చేసుకోవాలి. Thanks for watching the video.